వెల్కమ్ టు రాజనీతి. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జల్ జీవన్ మిషన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్కి డిపిఆర్ తయారు చేసే విషయంలో అధికారుల అలసత్వం మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఇంటింటికి మంచినీటి పథకం, గ్రామానికి ఇంటింటికి మంచినీరు అందించే పథకం ఇది. అయితే దీనికి సంబంధించి ఏపీ నుంచి ఇంకా డిపిఆర్లు తయారు కాలేదు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆ పథకం కింద కేంద్రం నుంచి 40,000 నుంచి 50,000 కోట్లు తెచ్చుకున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. చాలా రాష్ట్రాలు తెచ్చేసుకునే డబ్బులు. అసలు యాక్చువల్గా మనం ముందుంటాం, ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే కేంద్రంలో ఏమేమి పథకాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎవరికి తెలియని పథకాలు కూడా ఆయన తెలుసుకొని అధికారులను పురమాయించి ఆ నిధులు తెప్పించుకుంటూ ఉంటారు. చాలామంది కేంద్ర మంత్రులు కూడా అదే అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మొత్తం నిధులన్నీ ఆయనే తీసుకెళ్తారు అన్నట్టు మాట్లాడతారు. సో అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు వెనకబడ్డారని ఆయన ప్రశ్నించారు. ఇంత ఉదాసీనంగా ఉంటే రాష్ట్రం ముందుకెళ్ళదు, ఈ ఉదాసీనత పనికిరాదు, వెంటనే మీరు యాక్షన్లోకి దిగండి అని కూడా చెప్పారు. యాక్చువల్గా ఈ జల్ జీవన్ మిషన్ అనేది రాష్ట్రానికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కిందకు వస్తుంది. ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన గ్రామీణాభివృద్ధి మీద ఉన్న ఆసక్తి కొద్దీ అడిగి మరీ ఆ శాఖ తీసుకున్నారు. అయితే మంచి ఆఫీసర్లను కూడా పెట్టుకున్నారు. పేషీల ఏఎస్ ఆఫీసర్లను పెట్టుకున్నారు. కృష్ణతేజ అని చాలా మంచి ఆఫీసరు, కేరళలో ఉంటారు. ఆయన కూడా ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకున్నారు. మరి ఎందుకు ఈ విషయంలో వెనకబడ్డారు? అయితే ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు బయటపడి. ఏంటి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అడ్డగోలుగా పోస్టులు పెడతా ఉంటే, ఇళ్లలో ఆడాళ్ళ మీద కూడా పోస్టులు పెడతా ఉంటే ఏం చేస్తున్నారు, హోంశాఖ ఏం చేస్తుంది, నేనే హోంమంత్రిని అయితే తోలు తీసేవాడిని అన్నట్టుగా చెప్పారు. అది చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే అప్పటికే కూటమి కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఇంత అరాచకం చేస్తుంటే వైసీపీ వాళ్ళని. వాళ్ళ అసంతృప్తిని ఆయన బహిరంగ వ్యక్తపరిచిన తర్వాతే పోలీస్ కేసుల నమోదు హడావిడి మొదలైంది. ఆ తర్వాత ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఇష్యూలు కూడా ఆయన బయటపడ్డారు. ఆయన కాకినాడ వెళ్ళారు. అక్కడ బియ్యం అక్రమ రవాణాన్ని తనిఖీ చేశారు. సముద్రంలోకి వెళ్ళి ఆ స్టెల్లా అనే నౌక చుట్టూ కూడా రౌండ్లు కొట్టి దాన్ని సీజ్ చేయమన్నారు. సో ఈ విషయంలో కూడా ఏంటంటే అసలు 3 నెలల నాడే నాదెళ్ల మనోహర్ గారు సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం కూడా తీసుకెళ్ళిపోతున్నారంట. మరి చర్యలు ఎందుకు తీసుకోలేదో అర్థం కావట్లేదు. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. అదొక పెద్ద హడావిడి అయిపోయింది. ఈ 2 విషయాల్లో ఆయన ఇంటర్ఫీర్ అయిన తర్వాతనే ప్రభుత్వం వైపు నుంచి వేగం పెరిగింది. సో కూటమి కార్యకర్తలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే వేరే శాఖల్లో ఆయన ఎట్లా ఒక మంత్రిగా ఉండి వేరే మంత్రుల శాఖల్లో ఆయన ఎట్లా ఎంటర్ అవుతారు, వాటి మీద ఎలా కామెంట్ చేస్తాడు ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అనేది కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన శాఖలో అనుకున్నంత వేగంగా పనులు జరగట్లేదు. ఈ జల్ జీవన్ మిషన్ వ్యవహారమే దానికి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ముందు తన శాఖని బాగు చేసుకొని తన శాఖలో వ్యవహారాల మీద దృష్టి పెట్టి వాటన్నిటిని చక్కదిద్దుకొని ఆ తర్వాత మిగతా శాఖల గురించి మాట్లాడితే బాగుంటుందన్న సూచనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.